డాక్టర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, గ్యాస్ట్రియాంట్రాలజిస్ట్‌ని కలవాలని మాకు తెలుసు. అసలు ఎలాంటి సమస్యలకి మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి ఆ విషయం? ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అమ్మ. అంటే నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మింగుతానికి కష్టంగా ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. తేన్పులు ఎక్కువగా వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. గుండెల్లో మంట వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. అన్నవాహికలో ప్రాబ్లమ్స్ ఈసోఫేగస్ అంటారు. ఇవన్నిటిని ఇలా ప్రజెంట్ అవుతాయి. పొట్ట లోపల నొప్పి, పొట్టలో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం, విరోచనం సాఫీగా అవ్వకపోవటం, ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పి రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం తెలుసుకుంటాం. అవన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తారు. మలద్వారం చుట్టూతా పుండ్లు రావటం, మంట రావటం, మోషన్లో బ్లడ్ రావటం, మోషన్ నల్లగా అయితే అన్నవాహిక లోపల ఎక్కడైనా సరే రక్తస్రావం జరుగుతుంది అని అర్థం, బ్లీడింగ్ జరుగుతుందని. సో దానికి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. అలాగా ఫైల్స్, ఫిస్టులాస్ అన్నీ చాలామంది చెప్తూ ఉంటారు. మోషన్ వెళ్ళే ఏరియాలో బ్లడ్ రావటము ఇలాంటివి చూసినప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవాలి. ఇది అన్నవాహిక నుంచి మలద్వారం వరకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము చూస్తాము. ఇందులో ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అడాల్సెంట్స్ అంటే 40 years లోపు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని పేగుపూత వ్యాధి మనం కొత్తగా చూస్తున్నాం. అంటే ఎక్కువగా విరోచనాలు అవుతాం, రక్త విరోచనాలు అవుతాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కడుపులో నొప్పితో పాటు రక్త విరోచనాలు అవుతాం. ఇలా ఉన్నాయన్నీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూడాలి. ఇది సబ్ స్పెషలైజేషన్ అనమాట. మీరు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నారు. గాల్ బ్లాడర్, లివర్లో ఏ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా లివర్ ప్రాబ్లమ్స్ అంటే కామెర్లు రావటం, పచ్చ కామెర్లు, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ఐస్, కడుపులో అంటే లివర్ లోపల పిత్తనాలు, ఇందాక నేను చెప్పిన గాల్ బ్లాడర్ స్టోన్స్కి లివర్లో దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్, దీనన్నిటికీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ చూస్తారు. గాల్ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూస్తారు. ఇది కాకుండా ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది మనకి, పొట్టకి వెన్నెముక్కి మధ్యలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథికి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. వాపు వచ్చి విపరీతమైన నొప్పి రావటం, నడుము నొప్పి వస్తుందా, పొట్టలో నుంచి నడుములోకి రేడియేట్ అవుతుంది ఈ నొప్పి విపరీతంగా. బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటారు. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో దాంతో వాంతులు అయ్యి వస్తాయి. అది కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు సివియర్ అయితే. సో దీనికోసం కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది డాక్టర్? దీనివల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ముఖ్యంగా మోస్ట్ కామన్ కాజు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బైల్ డక్ట్లో స్టోన్ జారి ఆ డక్ట్ లోపల నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళే దారిలో ప్యాంక్రియాటిక్ డక్ట్ని ఇరిటేట్ చేస్తే ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వరల్డ్ వైడ్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాజెస్ దీనివల్లే బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అంటారు దీన్ని. సో ఇది ముఖ్యమైన కారణం. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకునే వాళ్ళలో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తూ జరుగుతుంది. కొంతమందికి బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్, ఒక రకమైన ఫ్యాట్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా అధిక మోతాదులో ఉంటే ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. చిన్నపిల్లల్లో డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ అంటారు. అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్లో డెవలప్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లలు కనుక నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అంటే అసలు అశ్రద్ధ చేయకూడదు, ఇమీడియట్గా చూపించాలి. అది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఈ ప్రాబ్లమ్స్ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే చూస్తారు. సో ఇలాగ మల్టిపుల్ కారణాలకి గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ చూస్తాం జరుగుతుంది. సో ఇది కూడా అవగాహన చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు డాక్టర్. నేను కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వరకే చూస్తారేమో అనుకున్నా. మీరు ఇందాక కడుపులో నొప్పి వచ్చినా చూస్తాము అని చెప్తున్నప్పుడు అప్పుడు నాకు అడగాలనిపించింది, నాలాగా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలి కదా అని క్వశ్చన్ అడిగాను నేను. సో మల్టిపుల్ రీజన్స్కి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూడాలి. కాకపోతే ఆ గ్యాస్ట్రోఎంట్రాలజీ గ్యాస్ కలిసింది కాబట్టి అందరూ గ్యాస్ అని గ్యాస్ డాక్టర్ అని పేరు పెట్టేశారు. రైట్ డాక్టర్, థ్యాంక్స్.